హాయ్, నేను మీ పల్లెటూరు మారుతి. ఇవాళ నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. పొయ్యి మీద బాండెలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వీటెక్కనివ్వాలి. ఆయిల్ వీటెక్కాక అందులో ఎగ్స్ వేసుకున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా వేపుకోవాలండి ఎగ్స్ని. ఎగ్స్ ఏగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మరి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అదే బాండిల్లో ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర కొంచెం వేపుకుందాము. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందామండి. అవి కూడా బాగా వేగనివ్వాలి. అవి కూడా వేగిపోనియండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసేసుకుందాము. ఇవన్నీ వేగిపోనియండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుని వేపుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీటిని బాగా వేగనిద్దాము. వేగిపోయి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని వేపుకుందాము. క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. లేకపోతే మీరు తురిమేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నామండి. క్యారెట్ కొంచెం వేగనిచ్చాక క్యాబేజ్ సన్నగా ముక్కలు కట్ చేసుకుని క్యాబేజ్ కూడా వేసుకున్నాము. వీటన్నిటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న అన్నం వేసుకుందాము. ఉడికించుకున్న అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలండి. అన్నం కొంచెం పొడి పొడి ఆడుతూ ఉంటే బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేసుకున్నానండి. అది కొంచెం వీడియో స్కిప్ అయింది. మళ్ళీ చెప్తాను చూడండి. ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, సోయా సాస్ కూడా వేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం అక్కడ వీడియో స్కిప్ అయిందండి. ఇప్పుడు లాస్ట్లో వేపి పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకుని తిప్పేసుకుందాము.
ఆ ఎగ్ వేసుకుని బాగా కలిపేసుకున్నామండి. ఇందులో కావాలంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేను కొత్తిమీర వేయలేదు. ఇంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చూడండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.